భారత ప్రభుత్వం మావోయిస్టులతో చర్చలు జరపాలని చెప్పి గతంలో మావోయిస్టు పార్టీలు మేము చర్చలకు సిద్ధమని 4-5 పర్యాయాలు పత్రిక ముఖంగా వాళ్ళు లేఖలు విడుదల చేసినా కూడా అలాంటి చర్యలకు పాల్పడకుండా క్రూరంగా అతి దారుణంగా వారిని ఈ రోజు చంపిన తర్వాత కూడా రాజ్యాంగం కల్పించిన హక్కులను అంటే వారి శవాలను కుటుంబాలకు అప్పగించకుండా వారిని క్రూరంగా చంపిన విషయం ఎక్కడ పట్టబయలైతుందో పోలీసుల చర్యలు ఏ రకంగా ప్రజలు గ్రహిస్తారన్న ఉద్దేశంతో ఒకరోజు ఆగితే వీరు కోర్టుకు వెళ్ళి వీళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. రాత్రి వారిని దాన సంస్కారాలు చేయడం చాలా దారుణమైన పరిస్థితి. దీని వెనుక ఒకటి కుట్ర ఉంది. జాతీయ స్థాయిలో ఈ భారత ప్రభుత్వం ఒక ఆదివాసీ బిడ్డను భారత రాష్ట్రపతిగా చేసిన చరిత్ర చూపిస్తూ ఇంకో పక్క అడవుల్లో ఉన్న ఆదివాసులను అతి దారుణంగా చంపడం, భయభ్రాంతులకు గురి చేసి వారు అడవులను వదిలిపెట్టి వెళ్ళిపోవడం చేసే పరిస్థితి ఏర్పడి ఈ రోజు లక్షలాది ఎకరాల అటవీ సంపదను అడవిలో ఉన్న భూమిని కార్పొరేట్ శక్తులకు ఇస్తుంది. ముందు సంవత్సరాలుగా చెప్పారు 97,000 ఎకరాలు ఈ రోజు ఒక కంపెనీకి దానదత్తం చేసింది. 1,20,000 చెట్లను నరకడానికి కేంద్ర ప్రభుత్వం అటవీ శాఖ పర్మిషన్ ఇచ్చిందంటే దీని వెనుక కార్పొరేట్ శక్తుల హస్తం ఉందని మనకు క్లుప్తంగా అర్థమవుతుంది. ఈ రోజు పాకిస్తాన్ లాంటి ఉగ్రవాద దేశాలు పహల్గాం లాంటి ప్రాంతంలో అతి దారుణంగా చంపితే మన భారత ప్రభుత్వం 100 ఉగ్రవాదులను చంపితే భారతదేశంలో మావోయిస్టులను అతి దారుణంగా 800 మందిని పొట్టలు పెట్టుకుంది. తక్షణం ఈ హత్యలను ఆపి ఆపరేషన్ కగార్ను తక్షణం నిలిపివేసి మావోయిస్టు పార్టీలతో చర్చలకు సిద్ధం కావాలని రెవల్యూషనరీ సోషల్ పార్టీగా వామపక్ష కమ్యూనిస్టు పార్టీలుగా భవిష్యత్తు ఉద్యమాలకు సిద్ధమవుతాం. ఈ ప్రభుత్వం దిగిరాకపోతే ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్తామని తెలియజేస్తూ ఓటుకపు ఎన్కౌంటర్లో హత్య గావించబడినటువంటి సిపిఐ మావోయిస్టు అఖిల భారత ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు గారి మృతదేహాన్ని ఒప్పజెప్పాలని, బంధువులకు ఒప్పజెప్పాలని, ప్రజలకు ఇవ్వాలని డిమాండ్ చేయడం కోసం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు. కానీ మనం డిమాండ్ చేసే లోపులోనే ప్రభుత్వం ఏకపక్షంగా లా అండ్ ఆర్డర్ పరిస్థితి అభివృద్ధి అవుతుందని సాకు చూపించి నంబాల కేశవరావు గారి మృతదేహాన్ని దహనం చేయడం, ఆయనతో పాటు 7 మంది శవాలను దహనం చేయడం జరిగింది. ఇది అత్యంత దుర్మార్గమైనటువంటి ప్రవర్తన ప్రభుత్వాన్ని. కనీసమైనటువంటి ప్రజాతంత్ర హక్కులను కూడా అవలంబించకుండా వాళ్ళు ఏకపక్షంగా దుర్మార్గమైనటువంటి చర్యలకి ప్రభుత్వం పాల్పడుతుంది. దీన్ని మేము ఎస్యూసిఐ కమ్యూనిస్ట్ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. పెద్దలు అరగోపాల్ గారు, చంద్రకుమార్ గారు అనేక విషయాలు ప్రస్తావించారు. వాల్మీకి రామాయణం వాళ్ళకి తెలుసా లేదా మహాభారతం వాళ్ళు చదివారు, వాళ్ళు చెప్తున్నారు కదా మా సిద్ధాంతం హిందూ ధర్మం, మేము దాని ప్రకారం పరిపాలన సాగిస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కదా, కనీసం ఆ ధర్మానైనా మీరు అవలంబించండి అని చెప్పేసి చంద్రకుమార్ గారు వాళ్ళని డిమాండ్ చేశారు. నేను అంతే చెప్తున్నాను, ఈ ప్రభుత్వము ఈ పాలకులు ఎవరి కోసం పనిచేస్తున్నారో మనం దృష్టిలో పెట్టుకుంటే ధర్మము, మతము, హిందువులు లేకపోతే మరువాదము ఇవన్నీ వివేకానంద ఆదర్శం చెప్పుకునేటువంటి ఇవన్నీ వాళ్ళు అవలంబించరు. వాళ్ళ పేరుకు మాత్రమే హిందూ మతాన్ని అవలంబించే వాళ్ళ ప్రజల్ని మభ్యపెట్టడం కోసం చెప్పేటటువంటి మాటలే తప్ప వాళ్ళు అవి ఏమీ వాళ్ళు అవలంబించేది ఒకే ఒకటి, ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్ పెట్టుబడిదారీ శక్తుల యొక్క ప్రయోజనాన్ని ఏ విధంగా కాపాడాలి, ఏ విధంగా ప్రజలు ఐక్యమై ఈ పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తులకి వ్యతిరేకంగా పోరాడకుండా అడ్డుకోవాలి, ఏ విధంగా అటువంటి శక్తులు ఏమన్నా ఉంటే ఏ అవకాశం దొరికినా కానీ వాళ్ళు అణచివేయాలి అనేదే ప్రధానమైనటువంటి అంశం తప్ప వీళ్ళకి రామాయణం లేదు, మహాభారతం లేదు, మతశాస్త్రం లేదు, వివేకానంద లేదు, ఎవ్వరూ లేదు. వర్గ ప్రయోజనం, పెట్టుబడిదారులు కార్పొరేట్ శక్తుల యొక్క ప్రయోజనాన్ని కాపాడటం వాళ్ళ యొక్క లక్ష్యం. దానికోసం ఏవైనా చేయడానికి వాళ్ళ సిద్ధంగా. ఈ రాజ్యానికి పరిమితులు ఏమిటి? ఈ రాజ్యము ఎవరి కోసం పనిచేస్తుంది? మార్క్స్ చెప్పిన దాని ప్రకారం రాజ్యం పాలకవర్గ చేతుల్లో ఉన్నటువంటి ఒక అణిచివేత సాధనం. అది పెట్టుబడిదారి వర్గం చేతుల్లో ఉన్నటువంటి అణిచివేసేటువంటి సాధనం. అది మిగతా ప్రజానీకాన్ని అణిచివేయడం కోసం ఒక దానికే పరిమితులు ఉంటాయి. ఎంత దూరం పోవాలంటే అంత దూరం పోవాలి. అది ఈ పార్టీ ఆ పార్టీ అది దాంతో సంబంధం లేకుండా ఇది పెట్టుబడిదారి వర్గం యొక్క చేతుల్లో ఉన్నటువంటి అణిచివేత సాధనం. అది అణిచివేస్తూనే ఉంది. కాబట్టి ముచ్చిపోతున్నటువంటి శాసనానికి వ్యతిరేకంగా ఒకే ఒక మార్గం ఉంది. ఈ మార్గం ఐక్య ప్రజాతంత్ర వామపక్ష ప్రజాతంత్ర శక్తులు ఐక్యమయ్యి
ఈ ప్రజా వ్యతిరేక విధానాలకి, ఈ విధమైనటువంటి దుర్మార్గమైనటువంటి ప్రవర్తనకి వ్యతిరేకంగా ఐక్యంగా ప్రజాతంత్ర విలువలతో ఉద్యమం చేయడం ఒకటే కాదు. ఎస్యూసీ కమ్యూనిస్ట్ పార్టీ దీనికోసం పనిచేస్తుంది. వీళ్ళకి మరొకసారి దోహాలు అర్పిస్తూ ప్రభుత్వం ఖండిస్తున్నారు. కాబట్టి దీనిపైన న్యాయ విచారణ చేయాల్సింది కూడా మేము తెలియజేస్తాం.